శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పర్వతాలు, నదులు, నక్షత్రాలు ఉన్నంతకాలం భూమి మీద రామాయణం ఉంటుంది అని బ్రహ్మదేవుడు చెప్పాడు. అంటే సృష్టి ఉన్నంతకాలం రామాయణాన్ని ప్రజలు చెప్పుకుంటూనే ఉంటారు, పారాయణం చేస్తూనే ఉంటారు. రాముడి కథ అంత మధురమైనది. అయితే ఆ కథ చుట్టూ అనేక కల్పనలు, ఊహాగానాలు అల్లుకుపోయాయి. వీటన్నింటి మధ్య అసలు రామాయణంలో ఏముంది అని తెలుసుకోవాలంటే వాల్మీకి రాసిన మూల గ్రంథం వైపే దృష్టి సారించాలి. కానీ నేటి తరం ఆ పని చేస్తోందా అంటే సమాధానం చెప్పడం కష్టమే. రామాయణం గురించి, అందులోని పాత్రల గురించి అందరూ మాట్లాడుతూనే ఉంటారు. కానీ వాల్మీకి రామాయణాన్ని చదివిన వారు మాత్రం తక్కువగానే కనిపిస్తున్నారు. అందుకనే నేటి తరం కోసం, ముఖ్యంగా ఈనాటి పిల్లల కోసం ఆ రామాయణంలోని అసలు కథను సరళంగా, విపులంగా చెప్పాలనే ప్రయత్నమే ఇది. రామాయణం ఆధారంగా ప్రాచుర్యంలో ఉన్న కథలకు, సినిమాలకు భిన్నంగా అనేక ఘటనలు వాల్మీకి రామాయణంలో కనిపిస్తాయి. అంటే రాముడి కథను జనరంజకంగా చెప్పడం కోసం ఎన్నో మార్పులు, చేర్పులు చేశారని అర్థమవుతుంది. మరైతే అసలు రాముడి కథ ఏంటి? ఏ ఏ సందర్భాల్లో రాముడు ఎలా మాట్లాడాడు, ఎలా ప్రవర్తించాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే వాల్మీకి రామాయణం తెరచి చదవాల్సిందే, తరచి చూడాల్సిందే. రామాయణాన్ని వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలతో రాశాడు. ఈ శ్లోకాలు 6 కాండలు, 500 సర్గలు, 100 ఉపాఖ్యానాలుగా కనిపిస్తాయి. కాండలంటే పాఠాల్లో అధ్యాయాలు లాంటివన్నమాట. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండల్లో రాముడి పుట్టుక నుంచి పట్టాభిషేకం వరకు ఉంటుంది. వీటితో పాటు ఉత్తరకాండను కూడా వాల్మీకి మహర్షి రచించాడు. ఇందులో రాముడి కుమారులైన లవకుశులు పుట్టడం నుంచి రాముడు తన అవతారాన్ని చాలించడం వరకు ఉంటుంది. ఇప్పుడు మనం బాలకాండలోకి ప్రవేశిద్దాం. ఇందులో 77 సర్గలు ఉంటాయి. అంటే ఇవి పాఠాల్లో చాప్టర్లు వంటివన్నమాట. వీటిలో మొదటి సర్గ పేరు సంక్షిప్త రామాయణం. 100 శ్లోకాలతో కూడిన ఇందులో మొత్తం రామాయణం క్లుప్తంగా ఉంటుంది. వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారదుడు వచ్చినప్పుడు వారిద్దరి సంభాషణగా ఇది కనిపిస్తుంది. ఆ కథ ఏంటో మనం కూడా చూద్దాం. రామాయణాన్ని రచించిన వాల్మీకి మహాతపస్వి. ఆయన ఆశ్రమానికి ఒకసారి నారదుడు వచ్చాడు. నారదుడు బ్రహ్మదేవుడి కుమారుడు, గొప్ప యోగి పుంగవుడు, దేవర్షి. ఆయన ముల్లోకాలలో ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళగల శక్తి కలవాడు. తన ఆశ్రమానికి వచ్చిన నారదుడిని వాల్మీకి అడిగిన ప్రశ్నతో ఈ సర్గ మొదలవుతుంది. ఓ మహర్షి, అన్నీ మంచి గుణాలే ఉన్నవాడు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చెలించనివాడు, అన్ని ధర్మాలు తెలిసినవాడు, ఆడి తప్పనివాడు, అన్ని శాస్త్రాలు చదివినవాడు, ధైర్యవంతుడు, మహావీరుడు, అన్ని ప్రాణుల హితాన్ని కోరుకునేవాడు, చూడగానే అందరికీ ఆనందాన్ని కలిగించేవాడు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారా? ఉంటే ఆ మహానుభావుడు గురించి తెలుసుకోవాలని ఉంది అని వాల్మీకి అడిగాడు. దానికి నారదుడు, వాల్మీకి, నువ్వు అడిగిన గుణాలన్నీ ఒకే వ్యక్తిలో ఉండడం సాధారణంగా జరగదు. అయినా అలాంటి ఉత్తమ పురుషుడు ఉన్నాడు. అతడే శ్రీరాముడు. ఇక్ష్వాకుల వంశంలో పుట్టాడు. ఇప్పుడు రాజ్యపాలన చేస్తున్నాడు కూడా. అతడి కథ చెబుతాను విను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. ఇలా చెబుతూ రాముడి రూపాన్ని, గుణగణాలను కూడా వర్ణించాడు నారదుడు. రాముడు ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటాడు. గొప్ప తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. మితంగా మాట్లాడుతాడు. ఎత్తైన భుజాలు కలవాడు, బలమైన బాహువులు కలవాడు. అంత పొట్టి కాదు, మరీ పొడుగు కాదు. అవయవాలన్నీ చక్కగా తీర్చిదిద్దినట్టు ఉంటాయి. అతడి ముఖం ఎంతో అందంగా ఉంటుంది. నుదురు అర్ధచంద్రాకారంలో చక్కగా ఉంటుంది. విశాలమైన కన్నులు కలవాడు. అతడి బాహువులు
మోకాళ్లను తాకుతూ ఉంటాయి. అందుకనే అతడిని ఆజానుబాహు అంటారు. విశాలమైన వక్షస్థలం కలవాడు. బలమైన ధనుస్సును ధరించి ఉంటాడు. అడవిలో ఏనుగులాగా ఎంతో గంభీరమైన నడక కలవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతడికి అన్నీ శుభలక్షణాలే. తనను ఆశ్రయించిన వారిని తప్పక ఆదుకునేవాడు. ఆడిన మాట తప్పడు. ప్రజలందరికీ హితమును చేకూరుస్తాడు. అందరితోనూ ఎంతో ఇష్టంగా మధురంగా మాట్లాడుతాడు. అన్ని శాస్త్రాలను చదువుకున్నాడు. వేదాలు వేదాంగాల అర్థాలన్నీ తెలిసినవాడు. ఎప్పుడూ సౌమ్యంగా ఉంటాడు. ఉదారంగా దయతో ప్రవర్తిస్తాడు. గురువులు పెద్దల పట్ల ఎంతో వినయ విధేయతలతో మసులుకుంటాడు. అందరితోనూ ఎలాంటి తారతమ్యాలు వైషమ్యాలు లేకుండా ఉంటాడు. గాంభీర్యంలో సముద్రుని వంటివాడు. ధైర్య సాహసాలలో హిమాలయ పర్వతంలా స్థిరమైనవాడు. చంద్రుడిలాగా చల్లనైనవాడు. ఆహ్లాదకరమైనవాడు. శృతి మెత్తని హృదయం కలవాడే అయినా తన ఆశ్రితులకు అపకారం చేసిన వారి పట్ల ప్రళయకాలంలో ప్రజ్వరిల్లే అగ్ని వంటివాడు. ఓర్పులో భూదేవి అంతటి సహనం కలవాడు. పరిపాలన విషయంలో ధర్మదేవత లాంటివాడు. పరాక్రమం విషయంలో అతడికి సాటి అయిన వారెవరూ లేరు అంటూ నారదుడు వివరించాడు. ఆ తర్వాత రాముడి కథను చెప్పాడు. ఇలా చెప్పడంలో మొత్తం రామాయణాన్ని ముఖ్యమైన ఘట్టాలతో వివరించాడు. కోసలరాజైన దశరథుడు తన 9 పుత్రులలో పెద్దవాడైన రాముడికి యువరాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయిస్తాడు. అది తెలిసిన దశరథుడి ప్రియ భార్య కైకేయి వ్యతిరేకిస్తుంది. ఆయన గతంలో తనకి ఇచ్చిన 2 వరాలను ఇప్పుడు ఇవ్వాలని అడుగుతుంది. ఆ వరాలలో మొదటిదిగా రాముడిని వనవాసానికి పంపాలని, రెండోదిగా తన కుమారుడైన భరతుడికి యువరాజు పట్టాభిషేకం చేయాలని కోరుతుంది. ఆడి తప్పని దశరథుడు విధి లేక అందుకు ఒప్పుకుంటాడు. తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాముడు వనవాసానికి బయలుదేరతాడు. రాముడి వెంట వెళ్ళడానికి అతని సోదరుడైన లక్ష్మణుడు, భార్య సీత కూడా సిద్ధపడతారు. అలా వాళ్ళు ముగ్గురు రాజ్యం విడిచి అడవులకు వెళ్ళిపోతారు. ఆ విచారంతో దశరథుడు మరణిస్తాడు. జరిగినదంతా తెలుసుకున్న కైకేయి కుమారుడు భరతుడు రాజ్యాధికారాన్ని చేపట్టడానికి అంగీకరించడు. అడవులకు వెళ్ళి రాముడిని తిరిగి రమ్మని ప్రార్థిస్తాడు. రాముడు అందుకు అంగీకరించక భరతుడికి నచ్చచెప్పి తనకు బదులుగా తన పాదుకలను ఇచ్చి అయోధ్యకు పంపుతాడు. వనవాసం చేస్తూ సీతారామ లక్ష్మణులు దండకారణ్యం చేరుకుంటారు. అక్కడ లంకాధిపతి రావణాసురుడి సోదరి అయిన శూర్పణఖ రాముడిని చూసి మోహిస్తుంది. రాముడు తిరస్కరించడంతో సీతను చంపబోతుంది. అప్పుడు లక్ష్మణుడు ఆ శూర్పణఖ ముక్కు చెవులు కోసేస్తాడు. శూర్పణఖ మాటలపై కరుడు, దూషణుడు మొదలైన 14,000 మంది రాక్షసులు యుద్ధానికి వస్తే రాముడు ఒక్కడే అందరినీ చంపేస్తాడు. శూర్పణఖ ద్వారా అది తెలిసిన రావణుడు పగపట్టి మారీచుడనే రాక్షసుడి సాయంతో సీతను ఎత్తుకుపోతాడు. సీతను వెతుకుతూ రామలక్ష్మణులు కిష్కింధ చేరుకుంటారు. అక్కడ హనుమంతుడిని కలుసుకుంటారు. అతడి ద్వారా రాముడు వానరుడైన సుగ్రీవుడితో స్నేహం చేస్తాడు. సుగ్రీవుడి వివరాలన్నీ తెలుసుకుని అతడిని తరిమికొట్టిన అతని అన్న వాలిని చంపుతాడు. కిష్కింధరాజైన సుగ్రీవుడు తన సైన్యమైన వానరులను సీతను వెతకడం కోసం నలుమూలలకు పంపుతాడు. అలా వెతుకుతూ బయలుదేరిన హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు చేరుకుంటాడు. అక్కడ సీతను చూస్తాడు. త్వరలోనే రాముడు వస్తాడని ధైర్యం చెబుతాడు. అశోకవనాన్ని ధ్వంసం చేసి తనను బంధించడానికి రావణుడు పంపిన వేలాది రాక్షస సైన్యాన్ని మట్టుపెడతాడు. ఒకరి తర్వాత ఒకరుగా వచ్చిన 5 సేనాపతులను, 7 మంత్రి కుమారులను, రావణుడి కొడుకైన అక్షకుమారుడిని కూడా సంహరిస్తాడు.
రావణుడి మరో పుత్రుడు ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి కావాలనే కట్టుబడి రావణుడి సభలో బందీగా ప్రవేశిస్తాడు. రావణుడిని హెచ్చరిస్తాడు. రావణాసురుడి ఆజ్ఞపై రాక్షసులు తన తోకకు నిప్పంటిస్తే ఆ మంటలతో లంకను దగ్ధం చేస్తాడు. తిరిగి సముద్రాన్ని దాటి రాముడి దగ్గరికి వచ్చి సీత ఎక్కడ ఉన్నది చెబుతాడు. రాముడు వానర సైన్యంతో కలిసి లంక దిశగా బయలుదేరి దక్షిణ సముద్రానికి చేరతాడు. సముద్రుడిని ప్రసన్నం చేసుకుని నలుడి సాయంతో వారధిని నిర్మిస్తాడు. దాని మీదుగా అసంఖ్యాక వానర సైన్యంతో సహా లంకలోకి ప్రవేశించి రావణుడితో యుద్ధం చేసి చివరికి రావణుడిని సంహరిస్తాడు. సీత చెర విడిపించి ఆమె పవిత్రతను లోకానికి చాటడం కోసం కఠినంగా మాట్లాడతాడు. ఆ మాటలను భరించలేక సీత అగ్నిలో ప్రవేశించగా అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవిలో ఎటువంటి దోషము లేదు అని ప్రకటిస్తాడు. అప్పుడు రాముడు రావణుడి సోదరుడైన విభీషణుడిని లంకారాజ్యానికి రాజును చేసి తనను అభినందించడానికి వచ్చిన దేవతల నుంచి వరము పొంది యుద్ధంలో మరణించిన వానర సైన్యాన్నంతటినీ బతికిస్తాడు. ఆపై విభీషణుడు, సుగ్రీవుడు మొదలైన ప్రముఖులతో కలిసి పుష్పక విమానంపై అయోధ్య చేరుకుని పట్టాభిషేకం చేసుకుంటాడు. రామరాజ్యంలో ప్రజలందరూ ఎలాంటి కరువు కాటకాలు, వ్యాధులు, అకాల మరణాలు లేకుండా ఎంతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. రాముడు 11,000 సంవత్సరాలు పరిపాలించిన అనంతరం వైకుంఠానికి చేరుకుంటాడు. ఇలా రామాయణం కథలో ముఖ్యాంశాలన్నీ చెప్పిన తర్వాత నారదుడు, ఈ రామాయణాన్ని నిత్యం పారాయణ చేసేవారు అన్ని పాపాల నుండి విముక్తులవుతారు, అన్ని రకాలుగా అభివృద్ధి చెంది చివరకు మోక్షాన్ని పొందుతారు అంటూ వాల్మీకి వివరించాడు. నారదుడి ద్వారా రాముడి కథను విన్న వాల్మీకి ఆ తర్వాత ఏం చేశాడు? రామాయణాన్ని కావ్యంగా రాయాలనే ఆలోచన ఆయనకి ఎలా కలిగింది? అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి? ఇవన్నీ మనం రెండో భాగంలో చెప్పుకుందాం. జై శ్రీరామ్.